వెళ్తుంటాం జీవితంలో కూడా, అలాగే ఫ్యామిలీ లైఫ్ లో కూడా అలాగే. కానీ ఈ అందరి వెనకాతలో ఒక విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మనకి వెనక్లాడుతుంటుంది, దట్ ఈస్ ఫైనాన్స్. ఈ ప్రతి విషయంలో జీవితంలో జరిగిన అన్ని విషయాల్లో ఫ్యామిలీ లైఫ్ లో మనకు మెయిన్ ఎక్కడైతే కంట్రోలింగ్ ఏంటంటే ఫైనాన్స్. అది సపోర్ట్ బాగుంది అనుకోండి, మనకి అంత పీస్ఫుల్ గా అవుతుంది. అది డిస్టర్బ్ అయిందంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అన్ని విషయాలు డిస్టర్బ్ అవుతుంది. మీ అందరికీ అర్థం అవుతుంది. ఎవ్రీబడి మనం ఫ్యామిలీ లైఫ్ లో లీడ్ చేస్తున్నాం కాబట్టి మనకు అర్థం అవుతుంది. సో ఇవన్నీ ఒకేషన్స్ ఉంటాయి. ఈ ఒకేషన్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మనకు కూడా రిఫ్రెష్ అవ్వాలి. సో అట్ ద సేమ్ టైం మన అది సిస్టంలో ఉంది, మన కులం విషయం ఉంది, అన్ని కలిపి ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసుకుంటూ మనం వెళ్ళాలా. మన నెక్స్ట్ జనరేషన్కి అవన్నీ నేర్పించాలి. సో ఈ విధంగా మనం వెళ్తుండగా మనకి మెయిన్ విషయం ఏదైతే నేను చెప్పబోతుండో దట్ ఈస్ ఫైనాన్స్. ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకోండి, మనకి ఈ దీపావళి ఇంకా బాగా ఉంది. ఈ రోజు మనం చేసింది ఎవరు చేయగలరు, ఎవరు కెపాబిలిటీలో ఎంత అయిందో అది జరిగింది, వాళ్ళ కెపాసిటీలో వాళ్ళు చేసుకున్నాం. దట్ అది అక్కడ తప్పేం లేదు, కానీ ఇంకా బాగా చేయగలుగుతున్నాం ఎప్పుడు డబ్బులు ఉంటే. సో అది రావాలంటే మనకి ఏదో ఒకటి చెయ్యాలి. వితౌట్ ఏమీ చేయకుండా మనీ అనేది అసలు రాదు. అది మనం ఆలోచించడమే చాలా తప్పు విషయం. ఏదైనా సరే కష్టపడాలి, కష్టపడకపోతే ఏమీ సక్సెస్ రావాలంటే కాంపిటీషన్ ఉంది, దాంతో ఫైట్ చేయాలి. కాంపిటీషన్ వేరే వాళ్ళతో కాదు, సొంతతోటి చేయడం ఫస్ట్ బెటర్ అనుకుంటాను నేను. ఇప్పుడు నా స్ట్రెంగ్త్ ఎంత ఉందో, నా టీమ్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో, దాన్ని ఎంత పెంచాలనేది అది నాతో నేను కాంపిటీషన్ చేసుకోవాలి. సో ఎవ్రీబడి డూ ద సేమ్ థింగ్. ఏంటంటే మనం మనతో కాంపిటీషన్ చేసుకుని మన టీంని పెంచుకుంటూ వెళ్తే ఈ సిస్టమ్ ద్వారాగా మనం ఈ సిస్టంలో ఉన్నాను కాబట్టి నేను ఈ సిస్టమ్ విషయంలో మాట్లాడుతున్నాను. వేరే ఇంకెవరైనా ఏమైనా చేస్తుంటే దట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్. నేను దాని గురించి ఏమన్నా, ఎవరికి ఏది ఇష్టం అది చేసుకుంటారు. కానీ మనం ఈ సిస్టంలో ఉన్న వాళ్ళని, సో దాట్ మనం ఈ సిస్టమ్ ద్వారాగా ఎంత మన లైఫ్ ని మనం బెటర్ చేసుకోగలుగుతాం, ఎలా చేసుకోగలుగుతాం, దాని మీద మనం డిస్కస్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సిస్టమ్ ద్వారాగా ఇప్పుడు రావాల్సిన రోజుల్లో కూడా ఇంకా కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి మొబైల్ పేలో. సో ఈ సిస్టమ్ ద్వారాగా మనకి ఇంతవరకు దొరికిన దాంట్లో ఏదేదైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం దాన్ని ఆలోచించాలి. ఎందుకంటే నెక్స్ట్ దీపావళి కల్లా మనం అందరూ ఒక మంచి పొజిషన్ లో ఉండాలి, అది నా కోరిక. అట్లీస్ట్ మన ఈ సౌత్ రీజన్ లో మనం ఒక మంచి వర్క్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆల్రెడీ ఉన్నారు, లేరని కాదు, మంచి మంచి అచీవర్స్ ఉన్నారు. కానీ ఇంకా దీనికంటే ఇంకా సంఖ్య పెరగాల, నంబర్స్ పెరగాల, అది కావాలి. సో దాని గురించి మనం ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తే మన పండుగలో ఒక రూపం తెస్తాం. దాని తర్వాత మళ్ళీ రాబోయే వినాయక చవితి కల్లా మనం ఇంకా మంచి పొజిషన్, అలాగే సేమ్ దీపావళి వచ్చేసరికి అంటే నెక్స్ట్ 1 year లోపల మనం అందరూ ఒక మంచి జాగాకి వెళ్ళాలా, అది మన కోరిక. ఎందుకంటే మనం మంచి జాగాకి వెళ్తే మన వెనకాతలో వచ్చిన వాళ్ళు కూడా అప్లిఫ్ట్ అవుతారు. సో వాళ్ళని కూడా మనం గైడ్ చేస్తూ వాళ్ళని తీసుకొని కలిసి వెళ్ళాలి. ఎందుకంటే నా అచీవ్మెంట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, నాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ అచీవ్ చేస్తారు. ఇప్పుడు రవి శర్మ గారు ఉన్నారు, రవి శర్మ ఏం థింక్ చేస్తుందంటే అతను ఆల్రెడీ మీటింగ్ లో కూడా ఈ మాట చెప్తుంటారు. ఏంటంటే అతని పైకి వెళ్ళడం పెద్ద విషయం కాదు, కానీ అతనితో పాటు ఎవరైతే రెగ్యులర్ బేసిస్ లో టచ్ లో ఉన్నారో వాళ్ళందరూ పైకి రావాలి. దట్ ఈస్ హిస్ టార్గెట్. సో ఆ విధంగా మనం అందరూ కూడా ఆలోచించాలి, డౌన్ గ్రేడ్ లో కూడా అందరూ ఆలోచించాలి. ఈరోజు జోగిరాజ్ గారు ఉన్నారు, పురుషోత్తం గారు ఉన్నారు, రఫీ గారు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. దే ఆర్ థింకింగ్ ఫర్ దేర్ టీమ్ ఆల్సో. సో ఇది మనకి చాలా ఉపయోగపడిన విషయం. సో అందుకే నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఇవాళ ఆల్రెడీ కొంచెం స్టార్ట్ లేట్ అయింది. సో ఎనీవే ఈరోజు ఎంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరు కలిసి ఉన్నాం. మనం మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ పండుగలో కొన్ని విషయాలు కూడా మర్చిపోయి ఉండొచ్చు. సో మళ్ళీ మనం రీగైన్ చేసుకోవాలా, మళ్ళీ స్టార్ట్ చేయాలా, సొంత చార్జ్ చేసుకోవాలా. నేను ఒకటే మాట చెప్తాను, కాంపిటీషన్ సొంతతోటే, రీఛార్జ్ కూడా సొంతకే. ఆ మోటివేషనల్ విషయాలు వినేసి చూసేసి ఆ కొన్ని క్షణం గురించే ఉంటుంది, కానీ సొంతగా మేము మోటివేట్ చేసుకున్నాం, సొంత ఛాలెంజ్ సొంతతో ఉంచుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ వీ విల్ గ్రో. దట్ ఈస్ మై బిలీఫ్. నాకు తెలియదు మీరు నాతో అది ఎస్ అన్ను మీ ఎవర్ వై వ్యూ వాళ్ళు ఉంటుంది. కాకపోతే ఇది నా ఎక్స్పీరియన్స్ లైఫ్ని నేను చెప్తున్నాను. ఏంటంటే మన సొంత కాంపిటీషన్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ వీ విల్ గ్రో. ఎందుకంటే మనం చాలా సింపుల్ అండ్ స్లో స్టడీగా వెళ్ళాలి అంతే. రోజు ఒక మనిషిని పెంచుకోగలిగితే త్రూ అవుట్ ద టీమ్, నేను సొంత గురించి అనట్లేదు, త్రూ అవుట్ ద టీమ్
రోజు 1 మంది కూడా పెరిగారంటే మంత్లీ 30 మెంబర్స్ పెరుగుతారు. ఆ 30 మెంబర్స్ నెక్స్ట్ మంత్ లో 1 మంత్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళిపోద్దని ఒకసారి ఆలోచించాలి. సో దట్ ఈస్ ఈ సిస్టమ్ పవర్. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం సిస్టమ్ ప్రతి ప్రాసెస్ ను కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. సో ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా ఈ రోజు పురుషోత్తం గారు ఇంకా జోగిరాజ్ గారు ఈ మీటింగ్ ని కండక్ట్ చేస్తారు. అతను టెక్నికల్ ఇష్యూలో దే ఆర్ ఆల్సో మంచి నాలెడ్జబుల్ పర్సన్. దే ఆర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు షేర్ చేస్తారు. మీరు ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ ఆ విషయాన్ని వినండి. వినిన తర్వాత మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా సిస్టర్ మనం లాస్ట్ లో పెడతాం. మళ్ళీ 9 o'clock నుంచి మనకి నేషనల్ ఫోరంలో హిందీలో మీటింగ్ ఉంటుంది. అక్కడ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీ తాలూకులో ఎవరైనా హిందీతో బిలాంగ్స్ చేస్తుంటే వాళ్ళు కూడా రిఫర్ చేసి అక్కడ ఐడిని పంపించి వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్పం. సో ఈ టైం వేస్ట్ చేయకుండా కాలింగ్ మిస్టర్ జోగిరాజ్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా వాయిస్ స్క్రీన్ ఓకే సార్? రెండు క్లియర్ ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొబైల్ పే స్వాగతం మిత్రులారా. మొబైల్ పే ఆజ్ బి అవర్ కల్బి. రోజు నేటి ఖర్చుల నుంచి రేపటికి ఆదాయం వచ్చేటటువంటి విధానాన్ని రూపకల్పన చేసినటువంటి కంపెనీ మనది. మన కంపెనీ మొబైల్ పే ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్. చాలా ఈ కామర్స్ సంస్థలు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. మన కంపెనీ కూడా మొబైల్ పే ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 20 May 2020 రిజిస్ట్రేషన్ చేయబడింది. అప్పటి నుంచి కూడా మన కంపెనీ ఓన్ లైసెన్స్ 100% లీగల్ కానీ, 100% సెక్యూర్డ్ కానీ, 100% సేఫ్ గా ఉండే విధానాన్ని అందరి ఆమోదంతో వచ్చినటువంటి సంస్థ. అలాగే మన ట్రాన్సాక్షన్ డేట్ కూడా 30/7/2020 నుంచి మన కంపెనీలో ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది మిత్రులారా. మనం స్టార్ట్ చేసినప్పుడు మన కంపెనీ చెప్తున్నటువంటి విధానం ఏంటంటే, రియల్ టైం ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో మీ 0 ఇన్వెస్ట్మెంట్ తో, 0 సేల్స్, 0 రిస్క్. అంటే రియల్ టైం ఎక్స్పెన్సెస్ కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళ సెల్ఫ్ రీఛార్జెస్ కానీ, ఫ్యామిలీ మొబైల్స్ రీఛార్జెస్, ఇవన్నీ కూడా రియల్ టైం ఎక్స్పెన్సెస్. 2 ఫ్యూయల్, 3 గ్రాసరీస్ అండ్ హోమ్ నీడ్స్. ఇది గడిచిన చాలా కాలం నుంచి మనం అందరం కూడా చేస్తున్నాం. కానీ భారతదేశంలో డిజిటల్ పేమెంట్ ఇండస్ట్రీలో పేమెంట్ చేసేటటువంటి చాలా సర్వీసెస్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. ఓన్లీ వన్ కంపెనీ మొబైల్ పే, మన శ్రీకృష్ణ చౌదరి గారు ఆలోచనలోంచి వచ్చినటువంటి పే అండ్ ఎర్న్. అంటే మీరు పే చేసి ఎర్న్, ఆదాయం పొందండి అనేటువంటి కొత్త విధానంతో వచ్చినటువంటి కంపెనీ. స్టార్టప్ గా స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఈ రోజుకి మొబైల్ పే యూజర్స్ అందరినీ కూడా వాటాదారులుగా చేసినటువంటి ఏకైక కంపెనీ. 126,000 మందికి 3 కోట్ల రూపాయలు కమిషన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఏకైక కంపెనీ మొబైల్ పే. అటువంటి కంపెనీ మనకి కొన్ని ఆపర్చునిటీస్ ఇవ్వటం జరిగింది మిత్రులారా. ఈ ఆపర్చునిటీస్ గురించి మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు ధన్యవాదాలు తెలియజేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంత 100% ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి సిస్టమ్ మనది. దాని గురించి తెలుసుకుందాం మిత్రులారా. వై మొబైల్ పే, ఎందుకు మొబైల్ పే మనం చేయాలి అంటే కనుక, మన శ్రీకృష్ణ చౌదరి గారు దీని మీద చాలా అవగాహన ఉంది. ఫ్యూచర్ లో డిజిటల్ పేమెంట్ ఇండస్ట్రీ ఒక అద్భుతమైనటువంటి
బిజినెస్ మోడ్ లో ఉండటం జరుగుతుందని, అది ఒక యూజర్ కి ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుందని ఒక 4 రకాలైనటువంటి ఆయన యునిక్ బ్లెండ్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ ప్రాసెసర్, డిజిటల్ పేమెంట్ ఏదవుతుందో మనం పిపిఐ లైసెన్స్ పొందినటువంటి సంస్థ మంది. 2 ఈ కామర్స్ సొంతంగా ఉంది, అదర్ కంపెనీస్ ను కూడా చేసుకునేటటువంటి విధానం కూడా ఉంది మిత్రులారా. అలాగే రెఫరల్ మార్కెటింగ్, ఫస్ట్ టైం ఇండియాలో రెఫరల్ ఈ కామర్స్ ఇండస్ట్రీలో రెఫరల్ మార్కెటింగ్ ద్వారా రెఫరల్ కమిషన్ ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ ఓన్లీ వన్ మొబైల్ పే. అది మీరందరూ కూడా ఈ కామర్స్ ఇండస్ట్రీలో ప్రాసెస్ ఆఫ్ మొబైల్ పే కాన్సెప్ట్ ఏంటి, ఇన్కమ్ ఆన్ ఎక్స్పెండిచర్. మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే మన రియల్ టైం ఎక్స్పెన్సెస్ నుంచి. ఎగ్జాంపుల్ గా మీకు తెలియజేశాను, మన రీఛార్జెస్ నుంచి కానీ, మన ఫ్యూయల్ ఫిల్లింగ్ ద్వారా కానీ, 3 గ్రాసరీస్ అండ్ హోమ్ నీడ్స్ అని ఇటువంటి అన్ని కూడా మన అవైలబిలిటీ ఉన్నాయి. దాని ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చేయండి, ఎర్న్ చేయండి అనేటువంటి విధానంతో మనకి రావటం జరిగింది మిత్రులారా. మొబైల్ పే ఎర్నింగ్ అప్లికేషన్, బయట చాలా అప్లికేషన్స్ మనం ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా సర్వీస్ అప్లికేషన్స్ మాత్రమే. అక్కడ మీరు 1-2 సార్లు మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. మనది ఎప్పుడైతే ఆదాయం రావటం స్టార్ట్ అయిందో దాన్ని బిజినెస్ అప్లికేషన్ కన్వర్ట్ చేయటం జరిగింది మిత్రులారా. ఇందులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎటువంటి సెల్ చేయాల్సిన ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ లేదు. మనం దైనందిన జీవితంలో ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక 10,000 to 30,000 రూపీస్ వరకు కూడా ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ రియల్ టైంలో ఒక నెలకి ఎక్స్పెన్సెస్ చేస్తున్నాం. అందులోంచి మీరు వేరేగా పేమెంట్ చేస్తూ ఉంటే జీరో ఆపర్చునిటీ. మనది ఎర్నింగ్ అప్లికేషన్ కాబట్టి మీకు ఆదాయం రావటం జరుగుతుంది మిత్రులారా. మన కంపెనీ ఒక అద్భుతమైనటువంటి మొబైల్ పే వెండార్ అనేటువంటి ఒక ప్రాసెస్ తీసుకురావడం జరిగింది. ఫ్యూయల్ అనేటువంటి ప్రొడక్ట్ ను కూడా తీసుకురావడం జరిగింది మిత్రులారా. మన మొబైల్ పే అప్లికేషన్ లో వ్యాలెట్ క్రియేషన్ ఒకటి ఉంది, అలాగే ఆల్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్ యూజర్. అలాగే కంపెనీ మనకి ఆన్లైన్ లోని ఆఫ్లైన్ లోని ట్రాన్సాక్షన్ చేయటం గురించి ఒక ప్రీపెయిడ్ రూపే కార్డు ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సారథ్యంలో రూపే అనేటువంటి పేమెంట్ గేట్వే ద్వారా తీసుకొచ్చేటటువంటి ఒక ప్రీపెయిడ్ కార్డ్. దీనికి ఏఎంసి ఛార్జెస్ నిమిత్తం 7 సంవత్సరాల వ్యాలిడిటీకి 1,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఒక జిఎస్టి మినహాయించుకుని ఒక 850 రూపాయలు కూడా రిఫండ్ చేసేటటువంటి ప్రాసెస్ కూడా కంపెనీ మనకి ఇవ్వటం జరిగింది మిత్రులారా. కార్డు ద్వారా ఎవ్రీ 25,000 ట్రాన్సాక్షన్ కి 50 రూపీస్ చొప్పున 7 years పీరియడ్ లో మీరు 850 రూపాయలు కూడా రిఫండ్ పొందేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా. రూపే కార్డు మనకి ఆఫ్లైన్ లోని ఆన్లైన్ లోని మనం వినియోగించుకోవటానికి అవకాశం ఉంది మిత్రులారా. అంటే భారతదేశంలో కొన్ని కోట్ల పిఓఎస్ మిషన్స్ ఉన్నాయి. ఆ పిఓఎస్ మిషన్స్ లో ట్రాన్సాక్షన్ చేస్తే మనకు ఆదాయం వచ్చేటటువంటి ఒక ఎష్యూర్డ్ కమిషన్ మనకు ఉంది కాబట్టి అన్ని చోట్ల కనెక్ట్ చేసేటటువంటి రూపే పేమెంట్ గేట్వే ద్వారా మన కార్డు ద్వారా మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో అయితే పిఓఎస్ మిషన్ ద్వారా ట్రాన్సాక్షన్ రాజు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మనకి ఒక రెవెన్యూ షేరింగ్ అనేటువంటి ఒక ఎండిఆర్ అనేటువంటి దాని ద్వారా మనకి షేర్ చేయటం జరుగుతుంది. ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. అందులో 75% యూజర్ కి వారి టీం సభ్యులకి షేర్ చేయటం జరుగుతుంది. 25% మాత్రమే కంపెనీ మెయింటెనెన్స్ కింద షేర్ చేయటం జరుగుతుంది మిత్రులారా. అలాగే ఆ 75% లోని సెల్ఫ్ కమిషన్ కింద ఒక 20%, సెల్ఫ్ మోటివేషన్ క్లబ్ కింద ఒక 5,000 రూపాయలు ఒక నెలలో చేస్తే ఒక పాయింట్ రూపంలో అదనంగా 11%, అలాగే హై వాల్యూ సెల్ఫ్ ఇయర్లీ క్లబ్
ఒక నెలకి 50,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి ఒక 6 లక్షల రూపాయలు కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక పాయింట్ లో అదనంగా ఇంకో 6% కమిషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. అలాగే మనది 5 ఒక రెఫరల్ కమిషన్ పొందేటటువంటి విధానాన్ని నాంది పలికినటువంటి కంపెనీ కాబట్టి ఒక 5 లెవెల్స్ మ్యాట్రిక్స్ సిస్టమ్ ద్వారా ఈచ్ లెవెల్ కి 8% డిస్ట్రిబ్యూషన్ ద్వారా 40% సియుజి ఇవ్వటం జరిగింది మిత్రులారా. అలాగే సియుజి అచీవర్స్ క్లబ్ అంటే సియుజి బిల్డ్ చేయడానికి మనం ఒక డైరెక్ట్ గా కొంతమంది రెఫర్ చేస్తాం, వాళ్ళతో మనకు అసోసియేట్ అయి ఉంటాం కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా వారి మీద కూడా ఎవ్రీ 50,000 కి ఒక 1%, ఒక 11% కమిషన్ ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. ఇవన్నీ కూడా రియల్ టైం ఎక్స్పెన్సెస్ నుంచే మనకి ఆదాయం పొందడం జరుగుతుంది మిత్రులారా. అలాగే ఒక అద్భుతమైనటువంటి మొబైల్ పే రెగ్యులర్ క్లబ్ అనేటువంటి ఒకటి తీసుకురావడం జరిగింది కంపెనీ. అది సియుజి బిల్డ్ చేసినప్పుడు మనకి ఒక అద్భుతమైనటువంటి ఒక పక్క నుంచి సియుజి ఇంక్రీజ్ అవుతూ ఒక లెవెల్ ఆఫ్ ది క్లబ్ కూడా అచీవ్ చేయటం జరుగుతుంది మిత్రులారా. అది ఎలాగంటే సియుజి నుంచి ఎవరైనా ఇన్కమ్ పొందాలి అంటే కనుక డైరెక్ట్ గా ఒక 10 మందిని రెఫర్ చేసి ఉండాలి. కార్డ్ యూజర్స్, యాక్టివ్ కార్డ్ యూజర్స్ అయి ఉండి వారు అలాగే మీరు ఎప్పుడైతే చేశారో మీరు లైఫ్ టైం మీ సియుజి నుంచి ఇన్కమ్ పొందేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా. వారి ద్వారా మనం సియుజి ఇన్కమ్ పొందే అవకాశం ఉంది కాబట్టి వారికి ఒక్కొక్కరిని కూడా సియుజి ఇన్కమ్ అచీవర్స్ కింద ప్రమోట్ చేస్తే మీకు 2వ లెవెల్లో 100 మెంబర్స్ రావటం జరుగుతుంది ఇండైరెక్ట్ గా. అప్పుడు మీరు సూపర్ ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్ అచీవ్ అవుతారు. అలాగే సూపర్ ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్ అచీవ్ అవటానికి 100 మంది మనకు దోహదపడ్డారు కాబట్టి ఈ 100 మందిని కూడా సియుజి ఇన్కమ్ అచీవర్స్ కింద ప్రమోట్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా ఫాస్ట్ కార్డ్ క్లబ్ అచీవ్ అవుతారు. ఎందుకంటే ఇండైరెక్ట్ గా 3వ లెవెల్లో 1000 మెంబర్స్ రావటం జరుగుతుంది ఇండైరెక్ట్ గా. ఈ 1000 మెంబర్స్ కూడా వారికి కూడా సియుజి ఇన్కమ్ అచీవర్స్ కింద ప్రమోట్ చేస్తే 4వ లెవెల్లో సూపర్ ఫాస్ట్ కార్డ్ క్లబ్ అచీవ్ అయ్యి మీకు 10,000 టీం రావడంతో ఆటోమేటిక్ గా ఆ క్లబ్ ని అచీవ్ చేయడం ద్వారా వీటి గురించి ఒక ప్యాసివ్ ఇన్కమ్ అంటే లైఫ్ టైం ఇన్కమ్ వచ్చేటటువంటి సిస్టమ్ కంపెనీ మనకి పరిచయం చేయడం జరిగింది. ఇందులో ఇన్కమ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ తో మనకి ఆదాయం రావటం మొదలవుతుంది. తర్వాత లివింగ్ ఇన్కమ్ తో మరలా మనకి కుటుంబానికి సరిపడే ఆదాయం రావడం జరుగుతుంది. తదుపరి మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మనకి లైఫ్ టైం ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఆ లైఫ్ టైం ఇన్కమ్ గురించి మన పురుషోత్తం గారు క్యాలిక్యులేషన్ లో మనకి తెలియజేస్తారు మిత్రులారా. కంపెనీ మనకి వెండార్ ప్రాసెస్ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రాసెస్ అని కంపెనీ తీసుకురావడం జరిగింది పే టు వెండార్ ద్వారా. అదే మన కంపెనీ సుమారు ఒక 500+ వెండార్స్ తో ఆల్రెడీ ప్లాట్ఫామ్ మనకి పేమెంట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాయి. అందులో ఒక 200 బ్రాండెడ్ వెండర్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి కూడా ఒక 10,000 ఆల్ ఓవర్ ఇండియాలో అవుట్లెట్స్ కలిగినటువంటి కంపెనీస్. ఎగ్జాంపుల్ గా రిలయన్స్ స్మార్ట్ కానివ్వండి, రిలయన్స్ స్మార్ట్ పాయింట్ కానివ్వండి, డిజిటల్ కానివ్వండి, ఇటువంటి అలాగే బిగ్ బాస్కెట్ కానీ లేకపోతే బ్లింకిట్ కానీ ఇటువంటి అంటే గ్రాసరీస్ అండ్ హోమ్ నీడ్స్ ఉంటాయి కాబట్టి ఆ పేర్లు మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ కనుక వారు ఇచ్చేటటువంటి ఎండిఆర్ ఏదవుతుందో దాని ద్వారా కనుక మీకు 51% సెల్ఫ్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. ఇక్కడ ఎక్కడా కూడా కార్డు అవసరం లేదు. కార్డు లేకుండా బిజినెస్ చేసుకునే అవకాశం కంపెనీ ఇవ్వటం జరిగింది మిత్రులారా. అలాగే ఇక్కడ 5 లెవెల్స్ మ్యాట్రిక్స్ కూడా ఈచ్ లెవెల్ కి 5% చొప్పున ఇవ్వటం జరిగింది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. మనకి రీసెంట్ గా లాస్ట్ మంత్ నుంచి మనకి భారతదేశంలో BPCL అనేటువంటిది అతిపెద్ద కంపెనీ, అంటే 2వ కంపెనీగా ఉన్నటువంటి ఫ్యూయల్ కంపెనీ. ఈ కంపెనీ ద్వారా చాలా సంవత్సరాల నుంచి మనం అందరం కూడా మనకున్నటువంటి బైక్స్ కానీ అలాగే కార్స్ కానీ మనకి ఏదవుతున్న వెహికల్స్ అన్నిట్లో కూడా ఫ్యూయల్ ఫిల్ చేసుకునేటటువంటి అలవాటు ఉంది మిత్రులారా. ఎవరు కూడా అందులో ఆదాయం పొందినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు లేవు. మన ఈ కామర్స్ ఇండస్ట్రీ ద్వారా మన ఎండి గారు BPCL తో ఒప్పందం చేసుకోవడం ద్వారా
సెల్ఫ్ కమిషన్ అండ్ రెఫరల్ కమిషన్ పొందేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని మన కంపెనీ మనకి పరిచయం చేయడం జరిగింది మిత్రులారా. ఇది ప్రతి ఒక్కరికి నీడ్ ఉంది, ప్రతి ఒక్కరూ కూడా ఫిల్ చేయించుకుంటున్నారు. కానీ అందులో ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఏకైక సంస్థ మన మొబైల్ పే. మన శ్రీకృష్ణ చౌదరి గారి ద్వారా ఈ అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ రైట్ టైంలో రెఫర్ చేసుకుని రెఫరల్ టీం బిల్డ్ చేస్తారో వాళ్ళకి అందరికీ కూడా ఇది ప్రతినిత్యము మనం ఫిల్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఫిల్ చేసుకున్నప్పుడల్లా కూడా మీకు ఆదాయం రావడం జరుగుతుంది మిత్రులారా. ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని ఒక్క చిన్న సిస్టమ్ ద్వారా మీరు డెవలప్ చేయండి అనేసి ఫ్యూయల్ ఫ్రీ ప్రోగ్రామ్. ఫ్యూయల్ ఫ్రీ అంటే ప్రతి కూడా మినిమం పర్ డే 100 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు కూడా ఎక్స్పెన్సెస్ ఫ్యూయల్ కి ఖర్చు చేయటం జరుగుతుంది. అంటే సుమారు 3,000 నుంచి ఒక 5,000 రూపాయల వరకు కూడా ప్రతి నెల ఎవరైతే ఫ్యూయల్ కి ఎక్స్పెన్సెస్ చేస్తున్నారో యావరేజ్ ని, అది ఫ్రీ అయితే ఎలా ఉంటుంది, ఆ ఫ్రీ చేసుకోవటం వల్ల మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫ్యూయల్ ఫ్రీ ప్రోగ్రామ్ ని మనకి కంపెనీ మనకి ఇవ్వటం జరిగింది. దాన్ని ఏ విధంగా చేసుకోవాలన్నది ఒక్కసారి మనం అందరం తెలుసుకుని అందులో పార్టిసిపేట్ చేసి మనం అందరం కూడా ఆ ఫ్యూయల్ ఫ్రీని అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను మిత్రులారా. ఇవాళ బీపీసీఎల్ అవుట్లెట్స్ ఏదవుతున్నాయో భారతదేశంలో 32,000 అవుట్లెట్స్ ఉండటం జరిగింది మిత్రులారా. కానీ మనకి ఎటువంటి మనం పెట్రోల్ పంప్ స్టేషన్ పెట్టకుండానే వాళ్ళ ఆదాయం కావాలంటే అందులో అటువంటి మనం ఫిల్ చేసుకుంటే ఆదాయం ఇచ్చేటటువంటి విధానాన్ని కంపెనీ మనకి ఇవ్వటం జరిగింది మిత్రులారా. మన కంపెనీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఇలాగ బీపీసీఎల్ అనేటువంటి ఐకాన్ అక్కడ మీకు డిస్ప్లే కనిపిస్తుంది. అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే టాప్అప్ చేసుకోవచ్చు. మీరు యూపీఐ ద్వారా టాప్అప్ చేసుకోవచ్చు, లేదంటే వ్యాలెట్ రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాలెట్ ద్వారా కూడా మీరు టాప్అప్ చేసుకోవచ్చు. మీరు చేసుకున్నప్పుడు మనకి 1 అవర్ టైం పడుతుంది. ఇది మాన్యువల్గా మీరు పే చేసిన వెంటనే మీకు ఎప్పుడైతే బీపీసీఎల్ వ్యాలెట్ లో మీకు టాప్అప్ చేసుకున్న డిస్ప్లే అయిపోయిన వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి బీపీసీఎల్ అవుట్లెట్కి వెళ్ళి మీ వెహికల్ కి ఫిల్ చేసుకునేటటువంటి అవకాశాన్ని ప్రస్తుతం మనం పేమెంట్ మోడ్ వచ్చేటప్పటికల్లా ఓటీపీ, ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ప్రజెంట్ అందరూ కూడా పే చేసేటువంటి విధానం ఏమిటంటే క్యాష్ పేమెంట్ 1, 2 కార్డు ద్వారా పే చేయటం ఉంది, 3 వచ్చేటికల్లా స్కాన్ అండ్ పే. ఈ 3 విధానాలు కాకుండా మనకు విధానం ఏంటంటే బీపీసీఎల్ తో మనం ఒప్పందం చేసుకున్నాం కాబట్టి మనం ఆదాయం పొందటం గురించి ఓటీపీ ద్వారా పే చేసేటటువంటి అతి సులభమైనటువంటి అతి ఈజీ ప్రాసెస్ ని మన కంపెనీ మనకి అందించడం జరిగింది మిత్రులారా. అలా చేసిన వెంటనే మీకు ఓటీపీకి మీ మొబైల్ నెంబరు అతను వాడుకున్నటువంటి సిఎంఎస్ మిషన్ లో ఎంట్రీ చేసుకుని మీకు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత రిక్వైర్మెంట్ ఓటీపీ ద్వారా రావటం జరుగుతుంది. ఓటీపీ నెంబర్ మీకు చెప్పిన వెంటనే ఆటోమేటిక్ గా మీకు ఫిల్ చేసుకోవటం ఆటోమేటిక్ గా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది మిత్రులారా. ఇది అందరూ చేయవలసినటువంటి పని. దీని ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్ గురించి మనం తెలుసుకుందాం మిత్రులు. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ బీపీసీఎల్ లో ఒక నెలకి 5,000 రూపాయలు యావరేజ్న ఎక్స్పెన్సెస్ చేస్తే సెల్ఫ్ కమిషన్ కింద ఒక 30% మన కంపెనీకి ఇచ్చేటటువంటి 1% కాబట్టి 100 రూపీస్ కి 1% కి లో 30% అంటే కనుక 15 రూపాయల ఆదాయం రావడం జరుగుతుంది 5,000కి. అలాగే మనం రిఫర్ చేసేటటువంటి ఏకైక అవకాశం ఇచ్చినటువంటి కంపెనీ మొబైల్ పే కాబట్టి ఒక 10 లెవెల్లో రెఫరల్ కమిషన్ ఇచ్చేటటువంటి సిస్టమ్ కూడా కంపెనీని బిల్డ్ చేయడం జరిగింది. ఈచ్ లెవెల్ కి 5% చెప్పున 10 లెవెల్స్ కి 50% రెవెన్యూ షేర్ చేసేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా. అంటే 5% ద్వారా 5,000కి
₹2.50 రావటం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక క్యాల్కులేషన్. దీన్ని ఏ విధంగా మనం అచీవ్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం మిత్రులారా. ప్రతి ఒక్కరికి తెలుసు రెఫర్ అండ్ ఎర్న్ అనేటువంటి విధానం ద్వారా మనం రెఫర్ చేయటం. ఆ రెఫర్ చేయటం ఒక 5గురు సిస్టమ్ ద్వారా కనుక రెఫర్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే, మొదటి లెవెల్లో 5గురు, తర్వాత రెండో లెవెల్కి 25, తర్వాత మూడో లెవెల్కి 125, నాలుగో లెవెల్లో 625, ఐదో లెవెల్లో 3125, ఇలాగ 6, 7, 8, 9, 10 ఇలా 10 లెవెల్కి వచ్చేటికల్లా 9,76,00,000 అంతా మనకి రావటం జరుగుతుంది. ఈ 10 ఇది దీని మీద టోటల్ గా మనకి ఆదాయం కూడా ప్రతి లెవెల్కి ఎంత వస్తుందో కూడా క్యాల్కులేషన్ కూడా ఇవ్వటం జరిగింది మిత్రులు. ఇది అందరికీ కూడా అవగాహన ఉంది. ఇదే కాకుండా మనకి ఎర్న్ మోర్ విత్ యువర్ టీమ్ అనేటువంటి ఏంటంటే ఫ్యూయల్ ఫ్రీ ప్రాసెస్. మనకి నెలకి ₹5,000 ఎక్స్పెన్సెస్ అవుతుంది కాబట్టి మనకి ఎంతమంది రిఫరల్ టీం ఉంటే 10 లెవెల్లో కలిపి దాని ద్వారా మనకి ఎంత ఆదాయం వస్తుందో మనం తెలుసుకుందాం మిత్రులారా. మొదటి లెవెల్లో 10 మందిని రెఫర్ చేశారు. వారి ద్వారా రెండో లెవెల్లో 30, మూడో లెవెల్లో 60, నాలుగో లెవెల్లో 120, ఐదో లెవెల్లో 200, ఆరో లెవెల్లో 280, ఏడో లెవెల్లో 300, ఎనిమిదో లెవెల్లో 350, తొమ్మిదో లెవెల్లో 350, 10 లెవెల్లో 300. టోటల్ గా 2,000 మంది మీ టీంలో రిఫరల్ టీం బిల్డ్ అవటం జరుగుతుంది. వీరందరూ కూడా ఫ్యూయల్ యావరేజ్ ₹5,000 ఎక్స్పెన్సెస్ చేస్తే వారి ద్వారా ఒక్కొక్కరి నుంచి 5,000కి ₹2.50 మీకు సెల్ఫ్ కమిషన్ వస్తుంది. కాబట్టి 2,000 ₹2.50 అంటే ₹5,000 మీకు మీ టీం ద్వారా ఆదాయం రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి నెల ₹5,000 ఫ్యూయల్ కి ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు. ఈ రిఫరల్ కమిషన్ ద్వారా, రిఫరల్ సిస్టమ్ ద్వారా మనకి ₹5,000 ఎక్స్పెన్సెస్ అంతా కూడా ఫ్రీ అవటం జరిగింది మిత్రులారా. ఇది మీరందరూ కూడా 1కి 2 సార్లు గమనించి దీన్ని అందరూ కూడా ఆచరించి ఆదాయాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను మిత్రులారా. అలాగే మరొక అవకాశం ఏంటంటే, మన కంపెనీ కొద్దిగా టీం బిల్డ్ చేస్తే మీకు 5,000 10,000 కూడా అవుతుంది. అది ఎలాగంటే మొదటి లెవెల్లో 20 మంది, రెండో లెవెల్లో 60, మూడో లెవెల్లో 120, నాలుగో లెవెల్లో 240, ఐదో లెవెల్లో 400, ఆరో లెవెల్లో 560, ఏడో లెవెల్లో 600, ఎనిమిదో లెవెల్లో 700, 9 700, 10 లెవెల్లో 600 ద్వారా మీ టీం టోటల్ గా 4,000 మంది మీకు మీ రిఫరల్ ద్వారా మీరు బిల్డ్ చేసినప్పుడు వారందరూ యావరేజ్ ఒక ₹5,000 ఎక్స్పెన్సెస్ చేస్తే మీకు ₹10,000 ఆదాయం రావడం జరుగుతుంది మిత్రులారా. ఈ ఒక్క టీంతోనే మీకు గ్రాసరీస్ అండ్ హోమ్ నీడ్స్ ద్వారా ఇంకా మరింత ఆదాయం పొందేటటువంటి అవకాశం ఉంది. దీని అన్నిటికి గురించి ఒక క్యాలిక్యులేషన్ పర్పస్ లోని మనకి టెక్నికల్ గా మంచి అవగాహన ఉన్నటువంటి మన పురుషోత్తం గారు ఉన్నారు. ఆయన ద్వారా మరింత సమాచారం మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంది. ఏదైనా ఉంటే కనుక ఆ విషయాలు కూడా తెలుసుకుని ఆయన ద్వారా మరింత మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేటటువంటి కార్డు ద్వారా ఆ ఇన్కమ్ దాని గురించి కూడా తెలియజేస్తారు. మనం ఆయన్ని వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ టు పురుషోత్తం సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మన మొబైల్ పే బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ చాలా ఎక్సలెంట్గా, చాలా క్లియర్గా, స్పష్టంగా ప్రతి పాయింట్ కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఫోరంలో ఉన్న మిత్రులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన మొబైల్ పేలో ఆల్రెడీ ఉండి దాన్ని అర్థం చేసుకొని ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులందరూ కూడా ఇప్పుడున్నటువంటి ఫ్యూయల్ సెక్షన్లో మ్యాక్సిమం ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటూ, సో మనకి ఈరోజు టెక్నికల్ సెషన్తో పాటు డౌట్స్ లేదా క్వశ్చన్స్ ఉన్నా కానీ మనం క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులకి ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేసినట్లయితే క్వశ్చన్స్ని క్లియర్ చేసుకుంటూ మనము టెక్నికల్ విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఎవరికి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఎవరైనా సరే. విశ్వేశ్వరరావు గారు మీకు అన్మ్యూట్ చేస్తుంది, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు విశ్వేశ్వరరావు అండి. సార్ ఇక్కడ न्यूज देखिए दोस्तों, उन्होंने अपनी तरफ से जो बेस्ट था
वो इससे बेस्ट कुछ हो नहीं सकता दोस्तों। कम शब्दों में हर एक के अपने बताने के तौर तरीके दोस्तों सबके बिल्कुल अलग अलग होते हैं। और आप ये महसूस करते हैं कि हर आदमी जो बताना चाहता है, पता नहीं कौन सा तरीका किसको कैसा शूट कर जाए, दोस्तों डिपेंड करता है हम हर एक आदमी के अपनी एनर्जी लेवल पे। दोस्तों एनर्जी लेवल बहुत पॉजिटिव वे में काम करती है। इसको जिस नज़रिए से जिस ढंग से हम सोचेंगे तो वैसे ही काम होगा। और जैसे कि मैंने बताया दोस्तों कि मीटिंग का पर्पस अब खाली मीटिंग नहीं, आपकी खुद महसूस करेंगे कि मैंने आपको पहले से वादा किया, प्रॉमिस किया कि इस फाइनेंशियल ईयर एंड तक, यानी कि जो हमारा बिजनेस का फाइनेंशियल ईयर होता है, उस वक्त के एंड तक आप खुद महसूस करेंगे कि आपकी इनकम का सोर्स, आपकी इनकम का स्रोत, आपका सीओजी का लेवल जो बहुत तरीके से अलग लेवल पे जाने की पूरी कोशिश होगी, उसकी पूरी कोशिश आपके अपने सीनियर लेवल पे आपको खुद पे खुद नजर आएंगी। और ये हमने बताया दोस्तों, जो भी हमने 5 साल मेहनत करी है, उसी साल में हम सबको, जितने भी एक्टिव लोग जो पहले दिन से रात तक लगे हुए हैं, उन सब की इनकम को जब देखेंगे आप पूरा दोस्तों, और वो तभी होगी जब हमारे नए साथी जो इस मीटिंग में सुन रहे हैं वो भी उस रोल पे अपना काम करेंगे। तो दोस्तों अकेले पॉसिबल नहीं है, सबको साथ रह के ही बड़ा काम करना है। तो मैं ये गुजारिश करूंगा कि सब लोग साथ रहें, सब कोशिश करें पूरा उम्मीदों के साथ, जज्बातों के साथ, जो आपको समझाया जा रहा है उसको ढंग से उसको कैलकुलेट करने की पूरी कोशिश करें। और जिन जिन लोगों को आपको साथ लेके लंबा चलना है, जिनके साथ आप लंबा चल सकते हैं, उन्हीं को दोस्तों सेलेक्ट पोजीशन आपको मालूम चलेगा, आपको खुद मालूम चलेगा। मुझे कल फिर मुलाकात होगी, तब तक के लिए गुड नाइट, शुभ रात्रि, मच।